మాఘమాసం వచ్చింది, పెళ్లి సందడి తెచ్చింది. ఈ మాసం అన్ని మంచి ముహూర్తాలే ఉండడంతో పెళ్లికి రెడీ అవుతున్నారంతా. పెళ్లి ఖాయమైన వధూవరుల కుటుంబాలు షాపింగ్, కళ్యాణ మండపం అంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వివాహ ఆహ్వాన పత్రికలను అందజేసి పెళ్లికి ఆహ్వానాన్ని పంపుతున్నారు. అయితే కొంతమంది ఇలా పెళ్లికి ఆహ్వానించే వివాహ ఆహ్వాన పత్రికతో పాటు ఏదైనా చిన్న గిఫ్ట్స్ వంటి వాటిని అందిస్తారు. లేకపోతే ఏ స్వీట్స్ కానీ అలా ఏదో ఒక చిన్న వస్తువు కానీ ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఓ పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు మాత్రం పెళ్లికి ఆహ్వాన పత్రికతో పాటు ఎంతో గొప్ప గిఫ్ట్ పంపిణీ చేస్తున్నారు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటక బాగల్కోట్ జిల్లా రాబకవి బానసట్టికి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు రామయ్య మీద ఉన్న భక్తిని చాటుకున్నాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికతో పాటు ఆంజనేయ, లక్ష్మణ సమేత పంచలోహ విగ్రహాన్ని పంపిణీ చేశారు. ఆయన కుమార్తె పెళ్లికి ఆహ్వాన పత్రికను అందిస్తూనే అదే సమయంలో బహుమతిగా సీతారాముల విగ్రహాన్ని అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో ఓ రేంజ్లో చక్కర్లు కొడుతుంది. తమ ఇంట జరుగుతున్న కుమార్తె పెళ్లికి 2000 మందిని పైగా ఆర్ఎస్ఎస్ నాయకుడు పిలిచారు. ప్రతి పెళ్లి పత్రికతో పాటు ఈ విగ్రహాలను పంపిణీ చేశారు. అలా పంచే ప్రతి ఒక్క వివాహ ఆహ్వాన పత్రికకు జతగా పంచలోహానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, హనుమంతుల విగ్రహం ఇచ్చి అతిథులను ఆహ్వానించడంతో అతనికి సీతారాముల మీద ఉన్న భక్తిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా రాబకవి బనహట్టి ఆర్ఎస్ఎస్ నాయకుడు సోమనాథ్ గొంబి కుమార్తె లక్ష్మి వివాహం ఫిబ్రవరి 19న జరగనుంది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న రబకవికి చెందిన కిరణ్ అనే యువకుడితో లక్ష్మి వివాహం జరగనుంది. 250 గ్రాముల ఈ పంచలోహ విగ్రహం ఖరీదు 1500 రూపాయలు. దేశంలోని వివిధ ప్రముఖులకు వివాహ ఆహ్వాన పత్రాలను అందించినట్లు తెలుస్తుంది.